నిన్న ఒక దేవుని పండుగ సందర్భంగా వినాయకుని నిమజ్జన సందర్భంగా జరిగిన సంఘటనలు వాళ్ళు చెప్పిన మాటలకు వాడు జరిగిన దానికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన కోమటిరెడ్డి వెంకట్ గారి మాట్లాడిన దాని నుంచి మీకు వివరణ ఇవ్వదలుచుకున్నా. మీ ద్వారా నల్గొండ ప్రజలకు చేరుతుందని ఆశిస్తూ దాని నుంచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 9 రోజులు పూజలు చేసుకొని ఒక ఉత్సవ కమిటీ ద్వారా ఆనవాయితీ ప్రకారం నల్లగొండలో పెద్ద ఎత్తున దాదాపు సుమారు 2000 విగ్రహాలు పెట్టడం జరిగింది. నల్గొండలో సుమారుగా విగ్రహాల దగ్గర పూజ చేసుకొని ప్రజలందరూ మంచిగా ఉంటే ఓర్వలేక ఒక అతనికి రాజకీయ అనుభవం లేదు, ఒక అతనికి ప్రజలు చీకొడితే, ఒక ఆయనకి చీకొడితే అది కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ సమయం సందర్భం దొరుకుతుందని ఆలోచిస్తారు. మీకు ఒక చిన్న వివరణ చెప్పాలి. ఫస్ట్ నిన్న ఉత్సవ కమిటీ అని ఒకటి ఆహ్వాన పత్రిక వేసింది. దీంట్లో పేర్లు పిలిచిన వాళ్ళే స్టేజ్ మీద పోవాలని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మున్సిపల్ చైర్మన్ బురిసిమాడి గారిని, అలాగే వైస్ చైర్మన్ అబ్బు రమేష్ గౌడ్ గారిని, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా నన్ను పిలవడం జరిగింది. అదే బీజేపీ వాళ్ళను 9 మందిని పిలిచారు. మేము ఎక్కడ కూడా రాజకీయంగా మేము మాట్లాడలేదు. ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ గారి యొక్క వాడు మాట్లాడే సందర్భంగా రాజకీయంగా మాట్లాడుతున్నామని చెప్పింది. దానికంటే ముందు మేమందరం విగ్రహం దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టినప్పుడు బీజేపీ అనుభవం లేని లీడర్ కూడా వచ్చి మంత్రి గారితో కొబ్బరికాయ కొట్టడం జరిగింది. అక్కడ కలిసిపోవడం జరిగింది. వేదిక మీదకి వచ్చి అందరూ పిలవడం జరిగింది, పేర్లు పెట్టి పిలవడం జరిగింది అక్కడ. కానీ వరుస క్రమంలో ఇటుకల కృష్ణయ్య గారు, తర్వాత కలెక్టర్ గారు, ఎస్పీ గారు వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత మంత్రి గారు మాట్లాడండి. ఏం మాట్లాడినది అందరికీ తెలుసు. కాకపోతే మీడియాలో వచ్చింది వినకుండా సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్కువ ప్రచారం ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళని పెట్టి కాంగ్రెస్ మయం చేసేదాన్ని 3 రంగుల మయం చేసారు విగ్రహం దగ్గర అని చెప్పారు. మీకు 2 విషయాలు క్లియర్ చెప్పదలుచుకున్నాను. ఒక మాజీ ఆయనకు అర్థం కాకుండా గెలిచి ఏదో టైం బాలేక గెలిచి ఒకసారి గెలిస్తే ప్రజలు చీకొడితే మళ్ళీ గత్యంతరం లేకుండా ఎక్కడ ఏ ఇష్యూ దొరికినా దాన్ని నోటికి ఇష్టం వచ్చేడు మాట్లాడే విధంగా మాట్లాడితే మళ్ళీ ప్రజలు ఎవరు ఆదరిస్తలేరని దానిలో భాగంగా నిన్న అక్కడ ఈ విగ్రహం పెట్టే కన్నా ముందు ఒక విషయం జరిగింది. 2023లో కంటే ముందు అంటే 22లో వాళ్ళ ఆనవాయితీ ప్రకారం ఏంటంటే ఎప్పుడైనా ఉత్సవ కమిటీ విగ్రహం పెడతారు. ఫస్ట్ విగ్రహం మొత్తం కమిటీ పెట్టుకుంటారు. అక్కడ సందాలు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, ఎవరైనా ఇచ్చి పెట్టుకుంటారు. ఒక ఆనవాయితీ ఉంది అక్కడ. కానీ కొంతమంది లీడర్లు అప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీ వాళ్ళదే ఉండే, టీఆర్ఎస్ పార్టీ ఉండే. మా విగ్రహం పెట్టాలి, మా విగ్రహం ఒక డ్రా వేయడం జరిగింది. డ్రా చేసినప్పుడు 5 పేర్లు వేసారు. 5 పేర్లలో కోమటిరెడ్డి వెంకట్ గారి పేరు కూడా వేయడం జరిగింది. వేసినప్పుడు దేవుడు నిజంగానే ఉండని మనం నమ్మితే ఆ దేవుడు ఏం చేసాడంటే వెంకట్ సార్ పేరు వెళ్ళింది. విగ్రహానికి మేము 60,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. విగ్రహం పెట్టించినాం. కానీ మేము విగ్రహదాతాన్ని ఎక్కడ చెప్పుకోలేదు. కానీ మళ్ళీ కావాలని కోమటిరెడ్డి వెంకట్ సార్ మంత్రిగా ఉండు నేను విగ్రహం పెట్టేయాలనే దురుద్దేశంతో అక్కడ కమిటీ సభ్యులు సందా కొరకు పోతే నేను విగ్రహానికి డబ్బులు ఇస్తా అని చేతులు పెట్టి పంపించాను. గతంలో 2022లో ఉన్నప్పుడు డ్రా వెళ్తే మీరు ఎట్లా తీసుకొస్తారని మా కార్తీక్ అనే వ్యక్తి, మా యూత్ కాంగ్రెస్ లీడర్ కూడా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి విగ్రహం దగ్గర రావద్దని బెదిరించడం జరిగింది. మేము బెరియలు ఎవరిని దేవుని దగ్గర రాజకీయాలు చేయదలుచుకోవాలి. మా నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ గారు ఎవరైనా విగ్రహం పెట్టుకొని భక్తి ఎవరికి ఉండాలో, ఎవరికి దేవుడు ఎవరికి అనుకరిస్తాడో మనందరూ తెలుసు, నల్గొండ ప్రజలందరూ తెలుసు. 99కి వెళ్ళి మొదలు పెడితే అప్ టు డేట్ ఒక్క టర్ము తప్ప ప్రజలు ఒక దేవుని కోల్పోయినట్టు ఫీల్ అయ్యి 54,000 ఓట్లతో గెలిపించారు. అది మీ అందరు తెలుసు, మనందరి ప్రజలందరూ గమనించారు. అలాంటి నాయకుడు కావాలని కోరుకున్నాం. ఆ నాయకుడి మీద నమ్మకం మీద ప్రజలందరూ గెలిపించాక మళ్ళీ రాజకీయాలు చేయాల్సిన అవసరం కోమటిరెడ్డి గారికి లేదు. ఇట్లాంటి అనుభవం లేని నాయకుడు ఒక ఆయన నేను బీజేపీలో ఉంటేనే హిందూ అంటే మతం అది అనేది మాది. మేము కూడా హిందువులమే, మేము కూడా దేవుణ్ణి పూజిస్తాము. కానీ మా కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ గారిని ఆయన యొక్క అభిమతం ఏంటంటే నల్లగొండలో 1999కి వెళ్ళి ఇప్పటివరకు చిన్న సంఘటనలు కూడా జరగకుండా ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకునే నాయకుడు కాబట్టి
దాదాపు ఇప్పటిదాకా కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యే కోరుకుంటారు. నాకు తెలిసి అంటే నేను చూస్తున్న 20 ఏళ్ళ రాజకీయంలో నేను చూస్తున్న దానికి కోమటిరెడ్డి వెంకయ్య గారు ఉన్న రోజు మళ్ళీ లీడర్ ఆయనే ఉంటాడు. ఈ పిల్లిగంతులు ఈ చోటమోట లీడర్లు అందరూ ఆయన చాలామంది చూసిండు. ఇవన్నీ వాస్తవాలు. మేము ఇక్కడ కూర్చున్న వాళ్ళం, రమేష్ కావచ్చు, నేను కావచ్చు, మా లక్ష్మయ్య గారు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కావచ్చు, వీళ్ళు 20 ఏళ్ళకి వెళ్ళి ప్రజాప్రతినిధులు ఉంటుంది. నేను కూడా గెలిచిన రాజకీయాల్లో అంటే ఓడిపోవడం గెలవడం ఉంటుంది. కానీ కోమటిరెడ్డి వెంకయ్య సార్ అట్లాంటి నాయకుడు ఎవరు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలలో కుటుంబాలకు 10,000 మంది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా సాయం చేసిన నాయకుడు కాబట్టి కోమటిరెడ్డి వెంకయ్య సార్ ఒక దేవుడిలాగా చూస్తారు. ఆయన అంటాడు హిందువు అయితేనే బీజేపీలో ఉండాలని, హిందూ మనోభావాలు దెబ్బతింటున్నట్టు ఒక ఆనవాయితీగా కోమటిరెడ్డి వెంకయ్య గారు ఒక మాట చెప్పింది. నిన్న సందర్భం కాకున్నా కానీ నల్గొండ ప్రజలకున్న సమన్వయం, ఓర్పు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు, క్రైస్తవులు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, హిందువులు కావచ్చు, కలిసిమెలిసి పోతానికి గతంలో 1వ నెంబర్ విగ్రహం దగ్గర రోడ్డు మీద పెట్టుకున్న విగ్రహాన్ని తీసుకొచ్చి ల్యాండ్ తీసుకొని మైనారిటీ సోదరులకు అక్కడ 8 ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చే క్రమంలో ఆనాడు మాధవరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండకు రోడ్ వేస్తా అని చెప్పిండు. కానీ పరిస్థితులు అనుకూలించక కాలేదు. నాకు R&B మినిస్టర్గా వచ్చింది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి 150 కోట్లతోని అలాగే బ్రహ్మంగారి గుడికి ప్లస్ లతీఫ్ సాగు గుడికి 2 రోడ్లు వేసేందుకు నేను నిర్ణయం తీసుకున్న దానికి ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, మైనార్టీ సోదరులు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ సహకరిస్తున్నారు అని చెప్పడం. కాంగ్రెస్ పార్టీ వేస్తుంది, ఎక్కడ చెప్పలేదు. ఈ రాజకీయం చేయలేదు, అక్కడ ప్రభుత్వం వేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం అంటే కోమటిరెడ్డి వెంకయ్య అని అందరికీ తెలుసు. కానీ ఆయన అట్లా రాజకీయం మాట్లాడదని చెప్పింది. దాంట్లో మిమ్మల్ని కానీ వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం మేము కూడా ఊకోం. రేపటి నుంచి మేము ప్రభుత్వం మాదుందని మేము విచ్చలవిడి చేస్తాం, మేము సిద్ధంగా లేము. కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే ఎవరిని వదిలిపెట్టాం. వాళ్ళు మైలేజ్ వస్తుందా రాదా మాకు సంబంధం లేదు. కానీ మేము మాత్రం మా వాళ్ళు చూస్తాం కాదు, ఊరుకుంటే సిద్ధం లేరు అని ఇది హెచ్చరిక కాదు, విజ్ఞప్తి చేస్తున్నాం. హెచ్చరించడానికి మేము ప్రెస్ మీట్లో చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మా పని మేము చేసుకోవచ్చు. కానీ నిన్న జరిగిన సంఘటన ఒక కావాలని ఒక ఆయన అంటాడు, క్రిస్టియన్లు అంట మనోభావాలు దెబ్బతింటేనే స్టేజ్ మీద కూర్చోబెట్టాడు. ఇంకొక ఆయన ఉంటాడు హిందువుల దగ్గర తీసుకొచ్చి వేరే క్రిస్టియన్ మతాల గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన అంటాడు. అంటే వాళ్ళిద్దరికీ అవగాహన లేదు. మనకు ఆనవాయితీ ఉంది, ఉత్సవ కమిటీ కానీ పీస్ కమిటీకి మైనార్టీస్ కూర్చోవచ్చు స్టేజ్ మీద, క్రిస్టియన్ కానీ మైనార్టీ కూడా స్టేజ్ మీద కూర్చునేది. ప్రోటోకాల్ ఉన్నా కానీ నిన్న మా ఆఫీస్ ఖాన్ గారిని, గ్రంథాల చైర్మన్ గారిని పిలవలేదు స్టేజ్ మీద. ఆయన మేము గొడవ చేయదలుచుకోలేదు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ఉత్సవ కమిటీ దాన్ని మేము కట్టుబడి ఉండాలి. కావాలని ఏదైతే చేస్తే మేము ఊరుకోవడానికి సిద్ధంగా లేము. మాకు యూరియా కావచ్చు, యూరియా కూడా సబ్సిడెంట్ ఉంది. కానీ కొంతమంది కావాలని చేస్తారు. ఈరోజు కూడా మంత్రి గారు మాట్లాడిన నల్గొండ టౌన్కి 5 లోడ్లో తీసుకురావడం ఇప్పేయడం జరిగింది. ఇప్పుడు చెర్లాపల్లి దగ్గర ఆల్రెడీ 3 లారీలు వచ్చినవి అక్కడ యూరియా ఇస్తారు. కాకపోతే రైతులలో ఒక అభద్రత బాగుంది, దొరకదనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ కావాలనేది మళ్ళీ రాదు అని ఉంది. అది అట్లాంటిది లేదు. యూరియాకు మంత్రి గారు చొరవ తీసుకొని మనకి ఇప్పిస్తాను సిద్ధంగా ఉండని విజ్ఞప్తి చేస్తున్న రైతులకు. మీరు కూడా తొందరపడకండి, అపార్థం చేసుకోకండి. రైతు సోదరులు కోరుతున్నాం. మేము మీకు కోమటిరెడ్డి వెంకయ్య గారి నుంచి ఒక ఉదాహరణ చెప్తా. 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే ఒక సబ్స్టేషన్ నల్గొండ కట్టలేదు. ఎమ్మెల్యే కాగానే బీట్ మార్కెట్లో సబ్స్టేషన్ 2 నెలల్లో కట్టించింది. ఇప్పుడు 5 సబ్స్టేషన్ మంజూరు చేయించింది. ఆల్రెడీ మంజూరు అయిన 5 మళ్ళీ కొత్తగా 5 వస్తున్నాయి. ఎందుకంటే నల్గొండ పట్టణంలో ఎండాకాలం బాగా విపరీతంగా వేడి ఉంటుంది కాబట్టి లో వోల్టేజ్ లేకుండా ఉండాలని దాని ముందు చూపుతోని 5 సబ్స్టేషన్లు నల్గొండలో చెర్లపల్లి సైడ్ ఒకటి, పానగల్ సైడ్ ఒకటి, ఇటు మునుగోడు సైడ్ రోడ్డు ఒకటి, ఇవన్నీ చుట్టూ కవర్ చేసుకుంటూ కరెంట్. ఎందుకంటే ఇవన్నీ మేము ఎన్ని చెప్పుకుంటూ పోతే కూడా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు మూర్ఖులు కాబట్టి మేము వాళ్ళకి చెప్పిన వేస్ట్. ప్రజలందరూ గమనిస్తారు. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ రోడ్లు ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరంలో పూర్తి అయితే అందరూ సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఉత్సవ కమిటీ అనేది ఎట్లుంటుందంటే అన్ని రాజకీయ పార్టీలను, అన్ని కులాల మతాలను కలుపుకొని పోతుంది. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నా. ఈరోజు టౌన్ ప్రెసిడెంట్లో బీజేపీ 1, 2 టీఆర్ఎస్ పార్టీ ఉంది, మాది ఉంది. ఆ రోజు మమ్మల్ని పిలవలేదు.
కనీసం కోమటిరెడ్డి వెంకట గారు మంత్రిగా ఉండి అది ఎంపీగా ఉండి భువనగిరి ఎంపీ ఉన్న నల్గొండ విగ్రహం దగ్గరికి వచ్చింది. కనీసం ప్రోటోకాల్ పాటించకుండా పిలవలేదు. 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. కోమటిరెడ్డి వెంకట గారు అన్నీ తెలుసు ప్రజలందరికీ. ఆయన విగ్రహం దగ్గర వచ్చినప్పుడు ఆనవాయితీగా పిలవాలి. అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు వద్దని చెప్తే అధికారులు ఊకున్నందుకు ఉత్సవం మేము ఎక్కడ మాట్లాడలేదు. ఇప్పటికి నా దగ్గర ఉంది 2017 ఫోటో ఉంది, మీకు చూపిస్తా. మర్రి చెట్టు కింద కూర్చొని పోయినా మేము. మర్రి చెట్టు కింద కూర్చొని అక్కడే మాట్లాడి పిచ్చాపాటిగా మాట్లాడుకుని నూనెలతోనే మాట్లాడి నిన్న చూసిరు. మహిళలు కూడా స్వాగతం పలికిరు. వాళ్ళకి ఎవరన్నా పలికిరా వచ్చి ఎదురొచ్చిరా అంటే వారి మీద ఉన్న అభిమానం అట్లాంటిది. భూపాలరెడ్డి గారి గురించో వర్షిత్ రెడ్డి గారి గురించో నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళకి అవగాహన లేకుండా మాట్లాడుతున్నప్పుడు నేను నాకన్నా ఒక జ్ఞానం ఉండాలి. తెలుగు తక్కువనా కానీ నాకు పదవి లేకున్నా కానీ జ్ఞానం అనేది ఉండాలి. కామన్ మ్యాన్గా ఆలోచిస్తే హిందువులు అనేది నేను కూడా హిందువే. రమేష్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 90% 95% హిందువులు ఉన్నాం. అంటే వాళ్ళకే దేవుడు ఉంటాడా, మాకుండడా? ఇక్కడ నుండి మైనార్టీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ మన నల్గొండకు ఉన్నటువంటి పేరు ప్రత్యేకత మంచిగా ఉండాలని ఉద్దేశం మీదనే వెంకటరెడ్డి గారు అందరికీ కోమటిరెడ్డి వెంకట గారు అందరినీ కలుపుకోకపోతే సిద్ధంగా ఉండు. వాళ్ళలాగా బయటనేమో ఒక ఆయనేమో వేరే మతస్థులు విలువద్దు అంటాడు, ఇంకొక ఆయనేమో క్రిస్టియన్ పైకి విలువలేదు అంటాడు. అంటే వాళ్ళు ఇద్దరు మళ్ళీ ఆయన వస్తేనే విగ్రహం స్టార్ట్ చేస్తారట. అంటే వాళ్ళు దిగజారిపోయి వాళ్ళకి కుమ్మక్కైపోయి రేపు రాబోయే ఎలక్షన్లో ఇద్దరు కలిసిపోవాలనుకుంటారు. ఇది అందరు మా స్థాయి కాకపోవచ్చు కానీ నల్గొండలో మాత్రం కలిసిపోతే సిద్ధంగా ఉండరు. మేము సింగిల్గానే వస్తాడు కోమటిరెడ్డి గారు సాబ్, సింగిల్గానే ఫోటో ఉంటుంది మాది. ఆ ఫోటో మీద మేము ఎలక్షన్లో పోతాం. మేమేందో వాళ్ళేందో తెలుస్తుంది స్థానిక సంస్థల. దీనిలో ఎలాంటి విషయాలు ఇప్పుడు మేము పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ చూస్తూ మాత్రం లాస్ట్ ఒకటే పాయింట్ చెప్తాం మీకు, మా నాయకుడిని ఏమన్నట్టు మాత్రం మేము ఊరుకునే దానికి సిద్ధంగా లేము. 1.5 years అవుతుంది మేము ఆగబట్టి. ఎందుకంటే అవతోడు కావాలని వస్తున్నప్పుడు మీకు కావాలని మేము ముందు పోదలుచుకోలేదు. దీంట్లో వాళ్ళు ఏమన్నా మాట్లాడుకుంటారు. మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న జరిగిన దాంట్లో కోమటిరెడ్డి గారు సార్ తప్పులేదు, ఎక్కడ అధికారులు తప్పులేదు, ఉత్సవ కమిటీ వాళ్ళు తప్పులేదు. ఇద్దరు గన్మెన్లు కావాలని వాళ్ళు ఇదంతా చేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ.